నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ. పైలేరియాసిస్ లేదా బోధకాలు అంటే ఏంటి, అది ఎలా సోకుతుంది, బోధకాల వ్యాధి యొక్క సాధారణ లక్షణాలు ఏమిటి, బోధకాలు షుగర్ రోగుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది, అలాగే బోధకాల నివారణ కోసం అందుబాటులో ఉన్న చికిత్సలు ఏంటి తదితర సందేహాలను కేబీకే హాస్పిటల్ నుంచి డాక్టర్ విలియం గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. ముందుగా అసలు ఈ పైలేరియాసిస్ లేదా బోధకాలు అంటే ఏంటి, దీని గురించి డీటెయిల్గా చెప్తారా? ఫైలేరియాసిస్ అనేది మనకి ఒక పారాసైటిక్ ఇన్ఫెక్షన్. అంటే మలేరియా అనే ఒక పారాసైట్ ఎలా మలేరియాని కాజ్ చేస్తుందో, సిమిలర్లీ ఉకరేరియా బ్రాంకోఫ్టీ అనే ఒక పారాసైట్ దీన్ని కాజ్ చేస్తుంది. మనం ఫైలేరియా గురించి ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ రావాలి అంటే మన బ్లడ్ లోపల, మన బాడీ లోపల బ్లడ్ ఎలా సప్లై అవుతుందో అలాగే ఒక డిఫరెంట్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఫ్లూయిడ్ని బ్యాలెన్స్ చేయడానికని లింఫాటిక్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసేదే ఫైలేరియాసిస్. దీంట్లో చాలా రకాలు ఉన్నప్పటికీ లింఫాటిక్ ఫైలేరియాసిస్ అనేది మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాము. సో ఉక్రేరియా బ్రాంకోఫ్టీ ఇది కాకుండా ఇంకా 2 రకాలు ఉన్నాయి. బట్ మోస్ట్ 90% ఆఫ్ ది కేసెస్ ఫైలేరియా కేసెస్, లేదా మనం కామన్గా చెప్పుకునేది బోధకాలు అనేది అయితే అంటామో, ఇది 90% ఆఫ్ ది కేసెస్ ఈ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అంటే శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్. అవునండి. అంటే ఇప్పుడు మనం మలేరియా చాలా కామన్గా చూస్తుంటాం. మలేరియా మనకి దోమకాటు వల్ల మలేరియా పారాసైట్ మన బాడీ లోపలికి వచ్చి మనకి మలేరియా ఫీవర్ వస్తుంది. సిమిలర్లీ మనకి ఫైలేరియాసిస్ కూడా ఈ పారాసైట్ దోమకాటు వల్లనే వస్తుంది. సో దోమని మనకు కరిచినప్పుడు ఈ పారాసైట్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇది లింఫాటిక్ సిస్టమ్ని, అంటే మన బాడీలో ఎర్ర రక్త కణాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో, ఇవన్నీ పారడానికి బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయో, అలాగే ఒక సిమిలర్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. దీన్ని లింఫాటిక్ సిస్టమ్ అంటాం. అంటే మన బాడీలో మోర్ దెన్ 70% వాటరే ఉంటుంది. ఈ వాటర్ని మనం బాడీ బ్యాలెన్స్ చేయగలుగుతుంది అంటే దానికి లింఫాటిక్ సిస్టమ్ మేజర్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. ఈ పారాసైట్ ఎలాగైతే దోమ కాటు వల్ల మన బాడీలోకి ఎంటర్ అవుతుందో, ఇది లింఫాటిక్ సిస్టమ్ మీద ప్రభావం చూపించడం స్టార్ట్ అవుతుంది. సో ఇది అందులోనే మల్టిప్లై అయ్యి లింఫాటిక్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తూ, తర్వాత లింఫ్ వెజల్స్ వీటన్నిటిని కూడా డ్యామేజ్ చేస్తూ కాలు వాపు రావడం, శరీరం అంతా వాపు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో దోమకాటు వల్ల ఫైలేరియాసిస్ మనకి స్ప్రెడ్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు దోమకాటు అనే విషయం చూసుకుంటే దీనికి పర్టికులర్గా ఏదైనా సీజన్లో మాత్రమే వచ్చే అవకాశం ఏదైనా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలంలో దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఎందుకంటే వాటర్ నిల్వ అంతా ఉంటుంది కాబట్టి వస్తూ ఉంటాయి అంటుంటారు కదా. సో ఆ సీజన్లో వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? ఫైలేరియాసిస్ మనకి స్పెసిఫిక్గా సీజనల్గా లేకపోయినా కూడా ఎక్కువ శాతం దోమలు మీరు అన్నట్టుగా ఎక్కువ ఉండే టైంలోనే మనకి ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టోరేజ్, వాటర్ స్టోరేజ్ వల్ల కావచ్చు, లేదా మనకి మలేరియాకి ఎలాగైతే మనకు మెస్కిటో నెట్స్ వాడుతుంటాము, లేదా మనం మలేరియా స్ప్రెడ్ అవ్వకుండా ఏవైతే రిపెలెంట్స్ వాడుతుంటామో, ఇవన్నీ ప్రికాషన్స్ ఎలా తీసుకుంటామో, ఫైలేరియాసిస్ కూడా దోమకాటు వల్లనే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం దాని తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకోవడం. అండ్ ఈ ఫైలేరియా అనేది ఒక పారాసైట్, అంటే ఇది ఒక వామ్. అంటే మనం చిన్నప్పుడు నట్టలు అని వినుంటాం కదా, సో అలాంటి వామ్ అన్నట్టు. సో ఈ వామ్ మన బాడీ లోపలికి వచ్చినప్పుడు ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఇది నైట్ టైమ్ బ్లడ్ లోపల ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా మనం ఫైలేరియాసిస్ టెస్ట్ చేసినప్పుడు కూడా నైట్ టైమ్ బ్లడ్ శాంపుల్ తీసుకొని ఆ శాంపుల్లో ఈ ఫైలేరియా వామ్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం మనం జనరల్గా ఫీమేల్ ఎనోఫిలిస్ మస్కిటో ఏదైతే మలేరియాని కాజ్ చేస్తుందో, ఈ మస్కిటో కూడా మనకి నైట్ టైమే ఎక్కువ బైట్ చేస్తుంది. డెంగ్యూకి సంబంధించింది కావచ్చు, మలేరియాకి సంబంధించింది కావచ్చు, ఈ మస్కిటోస్ కూడా నైట్ టైమే బైట్ చేస్తుంటుంది. సో ఇది ఒక డిఫెన్సివ్, లేదా తను మల్టిప్లై అవ్వడానికి, పారాసైట్ మల్టిప్లై అవ్వడానికి ఒక మెకానిజం లాగా చెప్పొచ్చు. ఇది నైట్ టైమే బ్లడ్లోకి వస్తుంది, నైట్ టైమే మనం ఇన్ఫ్యాక్ట్ రెస్ట్ తీసుకుంటూ ఉంటాము. ఈ మస్కిటో బైట్ కూడా నైట్ టైమే అవుతుంది. సో ఎక్కువ శాతం ఈ మస్కిటోస్ ఎక్కువ ఉండే సీజన్లో అండ్ నైట్లలో బైట్ చేసే మస్కిటోస్ వల్ల ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది మొత్తం ఎన్ని రకాలుగా ఉంటుంది అసలు? ఆ రెండింటికి అని అంటుంటారు కదా, రెండింటికి తేడా ఏంటంటారు? సో ఫైలేరియాసిస్ని మనం బ్రాడ్గా 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి లింఫాటిక్ ఫైలేరియాసిస్, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ లింఫాటిక్ సిస్టమ్ని ఇది డ్యామేజ్ చేస్తూ వెళ్తుంది. రెండోది వచ్చేసి స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్, అంటే కొన్నిసార్లు చర్మం పైన కానీ ఇన్ఫెక్షన్ వచ్చిన చోటు కానీ ఒక పెద్ద గడ్డలాగా ఫామ్ అవుతుండొచ్చు. ఇది రేర్ వెరైటీ, ఇది చాలా తక్కువ కనిపిస్తుంది. బట్ మనం కామన్గా చూసేది కొంతమందిలో కాళ్ళు చాలా వాపెక్కి లావుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనం కామన్గా చూసే వెరైటీ. మోస్ట్లీ ఈ రెండేవి చూస్తాము. అందులో ఎక్కువ శాతం లింఫాటిక్ ఫైలేరియాసిస్ ఏదైతే ఈ లింఫాటిక్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుందో అదే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం.
ఓకే, రైట్. ముందుగా మనం దాన్ని గుర్తించినప్పుడు ఇంట్లో చేయాల్సిన మొదటి ఫస్ట్ ఎయిడ్ ఏంటి, ఏం చేయాలంటారు? ఒకవేళ గుర్తించాలి అంటే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? గుడ్. అయితే నేను ఇంతకుముందు కంపేర్ చేసేటప్పుడు మలేరియా ఫైలేరియాని కంపేర్ చేస్తూ చెప్పాను. అంటే ఇది దోమకాటు వల్లే వస్తుంది, ఇది కూడా దోమకాటు వల్లే వస్తుంది. రెండు పారాసైటిక్ ఇన్ఫెక్షన్సే. కానీ మలేరియా మన బాడీ లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మనం మలేరియా పారాసైట్ మల్టిప్లికేషన్ అయినప్పుడు అది మన బాడీని ఇన్ఫెక్ట్ చేసేటప్పుడు మనకి సిమ్టమ్స్ క్లియర్గా బయటికి తెలుస్తుంది. అంటే మలేరియాలో చలితో జ్వరం రావడం కావచ్చు, నీరసం, వామిటింగ్స్ ఉండడం కావచ్చు, బాడీ పెయిన్స్ ఉండడం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ ఫైలేరియాసిస్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్, అంటే దురదృష్టవశాత్తు చాలా కేసెస్లో కూడా ఇది అసిమ్టమాటిక్ ఉంటుంది. అంటే ఇది మన బాడీలోకి వచ్చాక ఏదైనా మైల్డ్గా అప్పుడప్పుడు ఫీవర్ రావడం కానీ, లేదా కొద్దిగా నీరసం ఉండడం కానీ ఇలాగే జరుగుతుండొచ్చు. అయితే ఈ వైరస్, ఈ పారాసైట్ మన బాడీలోకి వచ్చిన తర్వాత ఇది మెల్లమెల్లగా మల్టిప్లై అవుతూ ఉంటుంది. దీన్ని మైక్రోఫైలేరియల్ లార్వే అంటారు. అంటే ఇది చిన్న లార్వే లాగా మన బాడీ లోపలికి వస్తుంది. ఇది మల్టిప్లై అవుతూ పోతుంది. ఇది మల్టిప్లై అవుతూ ఒక పెద్ద వామ్గా తయారవుతుంది. సో ఈ మల్టిప్లికేషన్ ప్రాసెస్ ఇది మన బాడీలో లింఫాటిక్ సిస్టంలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా సంవత్సరాలే పడుతుంది. కొంతమందికి 4 months నుంచి మోర్ దెన్ 5 to 10 years పడుతుండొచ్చు. సో మనకి ఈ ఫైలేరియాసిస్ వచ్చింది అని గుర్తించడం మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కుదరకపోవచ్చు. ఎక్కువ శాతం ఇది కాంప్లికేషన్స్ వచ్చాకనే, అంటే మన బాడీ మొత్తం వాపు రావడం స్టార్ట్ అయినాకనే మనం దీన్ని గమనిస్తూ ఉంటాం. అంటే దానికి టైం పడుతుంది అంటారా? అంటే బయటపడడానికి కరెక్ట్. కొన్నిసార్లు ఇది మంత్స్ నుంచి ఇయర్స్ మధ్యలో వేరీ అవుతుంది. ఈ పారాసైట్ చిన్న వామ్ నుంచి పెద్దగా గ్రో అవ్వడానికి, రెండోది మల్టిప్లై అవ్వడానికి, అంటే ఇది కొన్ని వందల్లో లేదా కొన్ని నంబర్స్లో ఎంటర్ అయినది, ఈ బ్లడ్ స్ట్రీమ్లో ఎంటర్ అయినది బ్లడ్ ద్వారా సర్క్యులేట్ అయిపోయి ఆ లింఫ్ నోడ్స్లో చేరిపోయి మల్టిప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది కొన్ని వేల సంఖ్యలో మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే మన బాడీ లోపల ఒక చిన్న ఈ పురుగులు ఏవైతే ఉంటాయో గ్రో అవుతూ పోతూ ఉంటాయి. మన లింఫాటిక్ సిస్టమ్ని ఇది డ్రైన్ చేస్తూ పోతూ ఉంటాయి. సో దీని బ్లాకేజ్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. సో ఇలా జరిగినప్పుడు ఒకవేళ గుర్తిస్తాము, ఓకే మీరు చెప్పినట్టు కొన్ని ఇయర్స్ పడుతుంది అని చెప్తున్నారు కదా, మరి జరగాల్సిన నష్టం ఈలోపు జరిగిపోతే ఏంటి? అయితే మనం ఫైలేరియాసిస్ని ఇంత కాంప్లికేషన్స్ వచ్చాకనే మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దీన్ని గుర్తించడం కష్టం. ఒకటి స్క్రీనింగ్ ఒక ఆప్షన్ ఉంది. అంటే మనం జనరల్గా ఇయర్లీ హెల్త్ చెకప్స్ చేసుకున్నప్పుడు కానీ, లేదా ఎండమిక్ ఏరియాస్, అంటే ఈ ఫైలేరియాసిస్ మొత్తంగా గ్లోబల్గా స్ప్రెడ్ అయ్యలేదు. ఇది కొన్ని చోట్ల మాత్రమే స్ప్రెడ్ అయి ఉంది. అంటే కొన్ని స్పెసిఫిక్ స్టేట్స్లో, మన తెలంగాణ కూడా ఇంక్లూడెడ్, బీహార్లో హైయెస్ట్ ఉంది, కేరళలో ఉంది. సో ఇలాంటి స్టేట్స్లలో మాత్రమే ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సో మనం ఇలాంటి స్టేట్స్కి ట్రావెల్ చేసేటప్పుడు దాని తగ్గ ప్రికాషన్స్ తీసుకోవడం కానీ, లేదా అక్కడ ఏదన్నా ఎక్స్పోజర్, మస్కిటోబైస్కి ఏమన్నా ఎక్స్పోజర్ అయినప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవడం కానీ, దీని ద్వారా ఇది రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అంటే మనకి ఇది గ్లోబల్గా లేదు, కొన్ని ఏరియాస్లోనే ఉంది, కొన్ని స్పెసిఫిక్ టైమ్స్లోనే వస్తుంది. కాబట్టి అది ఒక ఆప్షన్ ఉంది, మనకి ముందే దీన్ని స్క్రీనింగ్ చేసి తెలుసుకునే అవకాశం. లేదా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో కాంప్లికేషన్స్ వచ్చాకనే మనం దీన్ని గుర్తించడం జరుగుతుంది. ఓకే, ఒకసారి రేషియో చూసుకుంటే అంటే ఒక 100 మందిలో ఇంతమందికి వస్తుంది అని ఏమైనా ఉందా సర్వేలో? ఆల్రైట్. ఒకప్పుడు ఫైలేరియాసిస్ చాలా ప్రివలెంట్గా ఉంటుంది, విచ్ వాజ్ 19th century. అంటే దానికి ప్రాపర్ మెడిసిన్స్ దొరకనప్పుడు, లేదా ప్రాపర్ స్క్రీనింగ్ జరగనప్పుడు ఇది చాలా ప్రివలెంట్గా ఉండింది. ఇప్పుడు చాలా వరకు ఇది తగ్గిపోయింది. అంటే ఫైలేరియాసిస్ చాలా తక్కువనే చూస్తాము. సింపుల్గా చెప్పాలి అంటే మేబీ 1 million కేసెస్లో ఒక 5,000 కేసెస్ చూస్తామేమో. సో అంత తగ్గిపోయింది. మోర్ దెన్ 75% ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు లేవు. అయినా మనం దీని గురించి ఎందుకు డిస్కస్ చేయాలి అంటే, దీనివల్ల వచ్చే కాంప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఇది లైఫ్ టైం ఉంటుంది. అంటే ఇది ఒక పర్మనెంట్ డిసెబిలిటీని కాజ్ చేస్తుంది. మీరు జనరల్గా ఫైలేరియాసిస్ వచ్చిన పేషెంట్స్ని మీరు అంటే ఇన్ జనరల్ బోధకాలు అంటారు కదా, ఎలిఫెంటియాసిస్ అంటారు. ఎలిఫెంటియాసిస్ అనే పదం కూడా ఎందుకు వచ్చింది అంటే, అది వాపు వచ్చి ఒక ఏనుగు కాల్లాగా తయారవుతుంది చూడడానికి. సో మడతలుగా పడిపోయి కొంచెం వాపు వచ్చినట్టుగా ఉంటుంది. సో అందుకే దాన్ని బోధకాలు లేదా ఎలిఫెంటియాసిస్ అంటాం. అయితే ఇది వినడానికి ఇలా ఉన్నప్పుడు ఇది వచ్చిన వాళ్ళకి కొంచెం సోషల్ స్టిగ్మా ఉంటుంది. అంటే సరిగా పని చేసుకోలేరు, చూడగానే అది క్లియర్గా తెలిసిపోతుంది. ఎస్పెషల్లీ ఇది కాళ్ళల్లో ఎక్కువ వస్తుంది, సో క్లియర్గా తెలిసిపోతుంది. సో దానివల్ల కూడా ఈ సోషల్ పరమైన ఇబ్బందులు, అంటే బయటికి వెళ్ళలేకపోవడం, సరిగా పని చేసుకోలేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉంటుంది. కొంతమందిలో పర్మనెంట్ డిసెబిలిటీ, సరిగా అంత వెయిట్ కాళ్ళతో నడవాలి అంటే చాలా వెయిట్ అయిపోతుంది, అవునండి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మన బాడీ మెయింటైన్ చేయగలగాలి. ఒంట్లో అంత నీరు ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే బాడీ మొత్తం అది సర్క్యులేట్ అవ్వాలి. ఇమాజిన్ ఆ సర్క్యులేటర్ సిస్టంలో ఆ పైప్స్లో ఏదన్నా బ్లాక్ అయిందనుకోండి, ఈ బ్లాక్ చేసే పారాసైటే ఫైలేరియా.
ఈ పారాసైట్ దాన్ని బ్లాక్ చేస్తుంది కాబట్టి ఈ వాటర్ అంతా ప్రాపర్గా సర్క్యులేట్ అవ్వట్లేదు, ఈ లింఫ్ అంతా ప్రాపర్గా సర్క్యులేట్ అవ్వట్లేదు, అది ఒక చోట ఆగిపోతుంది. దానివల్లనే వాపు ఎక్కువ అవుతుంది, దానివల్లనే స్కిన్ చేంజెస్ కూడా వస్తాయి, స్కిన్ కలర్ కూడా మారిపోతుంది. ఫైలేరియాసిస్ వచ్చిన కాలు ఆ స్కిన్ చాలా థిక్గా ఉంటుంది. జనరల్గా వాపు వచ్చేసి వెయిట్ చాలా పెరిగిపోయి కాలు తీసి కాలు వేయడం కూడా కష్టమయ్యే పరిస్థితిలో వస్తుంది. దురదృష్టవశాత్తు దీన్ని మనం కంప్లీట్గా క్యూర్ చేయలేము, అంటే ఇది డిసెబిలిటీ, అంటే ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్గా నార్మల్ చేయడం కొంచెం కష్టం అనే చెప్పాలి. పర్టికులర్గా ఈ ప్రాంతాల్లో ఉంటుంది బోధకాలు అనేమైనా ఉంటుందా? యా, గ్లోబల్గా అయితే కొన్ని మిలియన్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, బట్ మన ఇండియా వైడ్ చూసుకుంటే స్పెసిఫికలీ అట్లీస్ట్ 40% కేసెస్, 100లో 40 కేసులు మన ఇండియాలో, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కేరళలో ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి, తెలంగాణ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్, ఒడిస్సాలో ఉన్నాయి, బీహార్లో ఉన్నాయి. సో ఈ స్టేట్స్లలో మనం ప్రివలెన్స్ ఎక్కువ చూస్తున్నాం. ఈ స్టేట్లలోనే మనం బోధకాలకు రిలేటెడ్ అయిన కేసెస్ కూడా ఎక్కువ చూస్తున్నాం. రూరల్ అర్బన్ చూసుకుంటాం కదా, ఈ ఏరియాలో చూసుకుంటే ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఇది అర్బన్ స్లమ్స్లో ఎక్కువ చూస్తుంటాం, అంటే కొంచెం బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళలో, ఎక్కడైతే మనకి స్లమ్స్లలో వాటర్ లాగింగ్ ఇదంతా అవుతుందో, ఎక్కడైతే క్లియర్గా శానిటేషన్ మెయింటైన్ చేసి ఉండదో ఆ దోమలు గ్రో అవడం వల్ల అర్బన్ స్లమ్స్లో ఎక్కువ చూస్తుంటాం. అండ్ రూరల్ ఏరియాస్లో కూడా ఇది ప్రివలెంట్గానే ఉంది. రైట్, జగిత్యాల నుంచి తిరుపతి ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో తిరుపతి గారు, మాట్లాడండి. హలో సార్. హలో, చెప్పండి. హలో చెప్పండి చెప్పండి తిరుపతి గారు చెప్పండి. సార్ మా ఫాదర్కు 8 months అయిపోయింది సార్. కాలు వాపస్తుంది, కాలు వాపసి ఒక కాలు 8 months నుంచి వాపస్తుంది, ఇప్పుడు రెండో కాలు కూడా వాపస్తుంది. ఓకే అండి, 8 months నుంచి వాపు అలాగే ఉందా అండి? తగ్గుతూ మళ్ళీ పెరుగుతూ వస్తుందా? అవును సార్, అప్పుడప్పుడు తగ్గుతుంది, అప్పుడప్పుడు మళ్ళీ అదినిస్తుంది, ఇట్లా ఉబ్బి అలా అవుతుంది సార్. కాలు పైన చర్మం కలర్ ఏమన్నా మారిందా అండి? మారింది సార్. గట్టి పడడం కానీ నల్లగా అవ్వడం కానీ ఏమన్నా అయిందా? అవును సార్, మారింది సార్. కాలు పైన ఇట్లా చర్మం బ్లాక్ అయితే ఓసారైనా బ్లాక్ అయితే దుర్ద పెడతాను సార్ బాగా. వేరేవి స్కానింగ్ చేయించారండి? అంటే ఏమన్నా రక్తనాళం బ్లాక్ అయిందా అనేది కానీ, కిడ్నీకి సంబంధించిన ఏమైనా పరీక్షలు కానీ చేయించారా? ఏం చేయించలేదు సార్, ఏం చేయించలేదు. మొన్న డౌట్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఓకే అండి, అయితే మొదలు ఒక కాలుకి వచ్చి తర్వాత ఇప్పుడు ఇంకో కాలుకి స్ప్రెడ్ అవుతుంది అంటే ఇది ఫైలేరియాసిస్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఫస్ట్ మోస్ట్ కామన్గా అయ్యేవి చూసుకోవాలి, అంటే కిడ్నీ డ్యామేజ్ ఏమైనా ఉందా, గుండె పనితనం ఎలా ఉందా ఇది చూసుకోవాలి. రెండోది, ఒక కాల్లోనే వాపు రావడం, కలర్ చేంజ్ అవ్వడం, ఇచ్చింగ్ కూడా అవుతుంది అంటే ఒకసారి కాల్ని స్కాన్ చేయించుకోండి. డాప్లర్ స్టడీ అంటారు. లోపల రక్తనాళాలు ఎలా ఉన్నాయి, రక్తం సరఫరా మంచిగా అవుతుందా లేదా ఇవన్నీ చేసుకోండి. దీంతో పాటుగా మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే ఒకవేళ ఈ ఫైలేరియాసిస్ లక్షణాలు కూడా ఉంటే దానికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి మనం సమస్య ఏది అని క్లియర్గా తెలుసుకుంటే దాన్ని బట్టి మనం సొల్యూషన్ చెప్పొచ్చు. మీకు ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు మా కేబీకే హాస్పిటల్కి రండి. ఓకే, అంటే ఇప్పుడు ఈ పేషెంట్ చెప్పినట్టు కేవలం వాపు వచ్చింది అంటే దాన్ని ఫైలేరియాస్ అనుకోవచ్చా? ఇంకోటి, ఇది అంటువ్యాధి అంటారు, ఒక కాలుకి వచ్చిందంటే ఇంకో కాలుకి కూడా వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? అదే, ఫైలేరియాసిస్ని మనం అంటువ్యాధి అనలేము. అంటువ్యాధి అంటే జనరల్గా ఒకరికి వచ్చినప్పుడు మనం దాన్ని ముట్టుకున్నప్పుడు కానీ, లేదా ఇప్పుడు కోవిడ్ టైంలో చూసినప్పుడు ఒకరు తగ్గితే అది మనకు వచ్చి మనం స్ప్రెడ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో పర్సన్ టు పర్సన్ డైరెక్ట్ స్ప్రెడ్ ఉంటే మనం దాన్ని అంటువ్యాధి అనొచ్చు. ఈ ఫైలేరియాసిస్ మలేరియా లాగా నేను ఇందాక చెప్పాను కదా, మాస్కిటో బైట్ వల్ల ఇప్పుడు నాకు ఫైలేరియాసిస్ ఉందనుకోండి, నా లోపల గ్రో అయ్యే ఆ మైక్రోఫైలేరియా లార్వాని మస్కిటో బైట్ చేసినప్పుడు దాని ప్రోబోసిస్ అంటే దాన్ని బైట్ చేసిన దానికి అంటుకుంటుంది. ఇది అంటుకొని మీరు మళ్ళీ ఇంకొక హెల్దీ పర్సన్కి వెళ్ళి బైట్ చేసినప్పుడు, ఆ బైట్ చేసినప్పుడు ఒక చిన్న హోల్ లాగా ఫామ్ అవుతుంది. ఆ హోల్ నుంచి మైక్రోఫైలేరియా లోపలికి వెళ్ళిపోతుంది. సో అందులో నుంచి అది మల్టిప్లై అవుతూ పెద్ద వామ్గా అవుతూ దెన్ బ్లాకేజ్ సిస్టమ్, ఇంతకుముందు చెప్పిన కాంప్లికేషన్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో దీన్ని డైరెక్ట్ కంటేజియస్ లేదా అంటువ్యాధి అనలేము. ఇది వెక్టర్ బార్న్ డిజీజ్, అంటే మధ్యలో ఒక వాహనం ఉండాలి దానికి, దట్ ఈస్ మస్కిటో. ఓకే ఓకే. సో మరొకసారి ఏంటంటే దీన్ని ఎలా నిర్ధారిస్తారు, ఎలాంటి పరీక్షలు వీటికి చేస్తూ ఉంటారు, దీన్ని డయాగ్నోస్ చేసిన తర్వాత ఇది ఫైలేరియాస్ అని ఎప్పుడు చెప్తారు? మనకి ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ కనపడతాయో, అంటే శరీరం మొత్తం వాపు రావడం స్టార్ట్ అవుతుంది. ఫైలేరియా మనం ఎక్కువ శాతం కాళ్ళల్లో చూసినా కూడా ఇన్ జనరల్ బాడీ అంతా కూడా వాపు వస్తుంది, ఎందుకంటే ఆ సర్క్యులేటరీ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి బాడీ అంతా వాపు వస్తుంది.
ఎక్కువ శాతం కాళ్ళల్లో చూస్తుంటాం, చేతులలో కూడా కనిపిస్తుంది. మగవాళ్ళలో ప్రైవేట్ పార్ట్స్లో రావచ్చు, ఆడవాళ్ళలో బ్రెస్ట్ రీజన్లో కూడా రావచ్చు. సో వన్స్ ఈ బాడీ అంతా స్వెల్లింగ్ అంతా స్టార్ట్ అవుతున్నప్పుడు అండ్ ఏదైనా స్కిన్లో కాళ్ళల్లో కలర్ చేంజెస్ ఏదైనా వచ్చినప్పుడు, దెన్ ఫీవర్ ఏం లేకుండా ఇది చాలా రోజులు ఉండడం, ఎడిమా అంటాం. ఈ వాపులో కూడా రకాలు ఉంటాయి, అంటే పిట్టింగ్ ఎడిమా. కొన్నిసార్లు మనం కాళ్ళు వాపు వచ్చినప్పుడు అలా నొక్కి చూస్తే సొట్టు పడినట్టుగా అవుతుంది రౌండ్ లాగా. ఈ ఫైలేరియాసిస్ ముదిరిపోయి ఆ వాటర్ అంతా నిండిపోయినప్పుడు ఏమవుతుందంటే అది చర్మం కూడా గట్టిగా అవుతుంది. మీరు అలా ప్రెస్ చేస్తే అది లోపలికి సొట్టు కూడా పడదు, అంత ఈజీగా కూడా అయ్యా. సో ఇట్లా లక్షణాలు ఉన్నప్పుడు దెన్ ఫైలేరియాసిస్కి స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్లో మనం మొట్టమొదటిగా బ్లడ్ శాంపుల్ తీసుకుంటాము. బ్లడ్ శాంపుల్ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా స్పెసిఫైడ్ టైంలో నైట్ టైం శాంపుల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఒక థిక్ స్మియర్ చేస్తాము. ఒక స్మియర్ చేసేసి దాని లోపల నుండి మైక్రోఫైలేరియా ఉందా లేదా అనేది మనం స్క్రీనింగ్ చేసి చూస్తాం. ఒకవేళ ఇది కాకుండా, ఇది మోస్ట్ కామన్ కాదు కాబట్టి వేరేవి కూడా మనం స్క్రీన్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా స్కానింగ్ కానీ, ఎక్స్రేస్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ ఇవి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, స్క్రీనింగ్ అంతా చేశారు, దాన్ని ఫైలేరియాస్గా మీరు గుర్తించారు, దెన్ వాట్, ఏం చేస్తారు? ఫైలేరియాసిస్లో మనకి ఇప్పుడున్న బెస్ట్ అవైలబుల్ డ్రగ్లో డిఈసి అని ఒక డ్రగ్ ఉంది, డైథైల్ కార్బమజైన్ అని, విచ్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. 2 weeks ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫైలేరియాస్ ఇంతకుముందు నేను ఈ లింఫాటిక్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించిన సిస్టమ్స్ అన్నీ కూడా, కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ డాక్టర్ గారు ఇందులో గుర్తించినప్పుడు ఫైలేరియాసిస్ ఉంది అని చెప్పినప్పుడు ఈ రెజ్యూమ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి, సివియారిటీని బట్టి ఈ టాబ్లెట్ స్టార్ట్ చేస్తారు. దీంట్లో నుంచి మనం ఒకవేళ ఎర్లీగా గుర్తించగలిగితే దెన్ తొందరగానే క్యూర్ అయిపోతుంది. అంటే దీనివల్ల మిగతా ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎస్, ఎందుకంటే సర్క్యులేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ లింఫాటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో బాడీలో సప్లై చేస్తూ ఉంటుంది. ఇది ప్రోటీన్స్ని సప్లై చేస్తుంది అండ్ ఎస్పెషల్లీ ఇమ్యూనిటీని. మనకి రోగనిరోధక శక్తికి సంబంధించిన ఈ కణాలన్నీ కూడా లింఫాటిక్ సిస్టమ్ నుంచే వెళ్తూ ఉంటాయి. సో ఇవన్నీ తగ్గిపోతూ ఉన్నాయి, ఇది బ్లాక్ చేస్తూ ఉంది. సో దీనితోని మనకి కొన్నిసార్లు సిమ్టమ్స్ కూడా అంత తొందరగా బయటికి రావు, ఎందుకంటే ఇది రోగనిరోధక శక్తినే తగ్గిస్తూ ఉంది కాబట్టి. సో దీనివల్ల సిమ్టమ్స్ కూడా బయటికి రావు, గుర్తించడం కొంచెం లేట్ అవుతుంది. ఇవన్నిటినీ చూసుకొని మనం ట్రీట్మెంట్లో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. గుంటూరు నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో హలో శ్రీనివాస్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం, మా అంకుల్ వచ్చేసి 55 years ఉంటారు. తనకి ఫైలేరియాసిస్ ఉంది ఒక 5 years గా. ఓకే, అయితే ఆ ఫైలేరియాసిస్ మీద ఈ సెల్యులైటిస్ లాగా ఎర్రగా అయిందండి. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఇంకా బాగా డెప్త్ ఉన్నదండి, యాంపుటేషన్ అని అంటున్నారు. దానికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? ఏమన్నా యాంపుటేషన్ లేకుండా ట్రీట్మెంట్ ఉందా కేపీకే హాస్పిటల్లో? ఆల్ రైట్ అండి. సో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఫైలేరియాసిస్ది మనం ఎందుకు ఎక్కువ డిస్కస్ చేయాల్సి వస్తుంది అంటే దీని కాంప్లికేషన్. ఇంతకుముందు చెప్పినట్టుగా కాలు అంతా వాపు రావడము, దాంతో బాగా ఉబ్బిపోయి నడవడం కష్టం అవడము, ఇవన్నీ మనకి లైఫ్ స్టైల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అయితే, రెండోది అంతలావుగా ఉన్న కాలుకి ఇన్ఫెక్షన్ రావడం కామనే. సో అప్పుడు ఏమవుతుంది, ఏదైనా చిన్న దెబ్బ దానికి తగిలినప్పుడు కానీ, లేదా స్కిన్ కలర్ చేంజెస్ అవుతున్నప్పుడు కానీ, చిన్న కట్ ఉండడం వల్ల కానీ ఆ కాలు ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ ఫైలేరియాసిస్లో మనకి ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. దానిపైనుంచి ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇది అసలు తగ్గకపోవచ్చు. సో సెల్యులైటిస్ సివియారిటీని కూడా మనం అసెస్ చేయాలి. సెల్యులైటిస్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ లెగ్కి వచ్చినప్పుడు అది ఎంత డీప్గా ఉంది అనేది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అది డెప్త్ చాలా ఎక్కువగా ఉంటే దెన్ డీబ్రైడ్మెంట్ లాంటి ప్రొసీజర్స్ అవసరం పడతాయి. ఒకవేళ అది బోన్ డెప్త్ వరకు వెళ్ళి కాలు డ్యామేజ్ అయితే, అలాంటి టైంలో గ్యాంగ్రీనస్గా ఫామ్ అయితే అలాంటి టైంలో యాంపుటేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. కానీ మన కేబీకే హాస్పిటల్లో ఇప్పుడు ఇలాంటి వూండ్స్కి, అంటే ఇది సెల్యులైటిస్గా కన్వర్ట్ అయినప్పుడు కానీ, లేదా గ్యాంగ్రీనస్గా కన్వర్ట్ అయినప్పుడు కానీ, దీనికి ఒక అడ్వాన్స్డ్ మెడికల్ థెరపీతోని, అంటే ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్తోని, మన దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న బెస్ట్ మెడికేషన్స్తోని, అది ఎంత అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నా కూడా, సెల్యులైటిస్ కాంప్లికేట్ అయినా కూడా మనం దీన్ని ట్రీట్ చేయగలుగుతాం. సఫిషియంట్ యాంటీబయాటిక్స్ పెడతాము, ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ చూస్తారు. సో దీంతో మనకి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, యాంపుటేషన్ అవసరం పడకపోవచ్చు. మీరు ఒకసారి హాస్పిటల్కి రండి, మేము దాన్ని అసెస్ చేసిన తర్వాత ఇంకా బెటర్ సొల్యూషన్ చెప్తాము. ఓకే, కాలు అనేది ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది అంటే మనం చూపించుకోకపోతే కనుక, దీన్ని నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి ఉంటాయి?
ఇప్పుడు కాలర్ చెప్పినట్టుగా మనకి సెల్యులైటిస్ మోస్ట్ కామన్ కాంప్లికేషన్. సెల్యులైటిస్ అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ అని సింపుల్గా చెప్పొచ్చు. సో నార్మల్గా స్కిన్కి ఏదైనా దెబ్బ తగిలితేనే అది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, రెడ్డిష్గా మారిపోయి ఇన్ఫెక్ట్ అవుతుంది, కొన్నిసార్లు దెబ్బ తగిలి సెప్టిక్ అయింది అంటారు. సో స్కిన్ ఇన్ఫెక్షన్ని సెల్యులైటిస్ అంటారు. ఈ ఫైలేరియాసిస్లో మనకి కాలు అంత వాపు రావడం వల్ల ఆ స్కిన్ థిక్నెస్ పెరగడం వల్ల ఆ స్కిన్ టెక్స్చర్ కూడా మారిపోతుంది. సో దీనికి ఏదైనా అంటే అంత వెయిట్ కాలు నడిచేటప్పుడు ఎక్కువ దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. సో అలా ఏమైనా కట్స్ అయినా కూడా ఏదైనా గాయమైనా కూడా అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ బోధకాలు ఉన్న కాలు కనుక ఇదంతా జరిగింది. అవును. ఓకే. సో బోధకాలు ఉన్న కాళ్ళల్లో మనం ఈ సెల్యులైటిస్ కాంప్లికేషన్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆ వెయిట్కి దాన్ని వాళ్ళు ప్రాపర్గా లిఫ్ట్ చేయలేరు ఒకటి. రెండోది ఏంటంటే అంత సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండదు కాబట్టి దాన్ని రోజు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే బోధకాలు వచ్చిన వాళ్ళు దాన్ని రోజు డైలీ వాష్ చేసుకోవడము, కాళ్ళు కొంచెం వాపు తగ్గడానికి ఎత్తు మీద పెట్టుకొని పడుకోవడము, సో నడవడంలో కొంచెం ఫిజియోథెరపీ లాంటివి ప్రాక్టీస్ చేయడం. సో ఇట్లా చాలా డే టు డే యాక్టివిటీస్లో కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది చేయలేనప్పుడు ఏదైనా చిన్న గాయం అయినప్పుడు అది ఇన్ఫెక్షన్గా మారుతుంది. ఆల్రెడీ బోధకాలు వాపు ఉంది, దాని పైనుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో సెల్యులైటిస్ బోధకాలలో రావడం ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రైట్. షుగర్ పేషెంట్స్ కనుక ఇలాంటివి ఫైలేరియాస్ వస్తే వాళ్ళలో ఎలాంటి ప్రభావాన్ని చూపించవచ్చు? షుగర్ పేషెంట్స్లో చూసుకుంటే మనకి ఒకవేళ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉంటాయి. షుగర్ని మనం మంచిగా కంట్రోల్ పెట్టుకుంటే దాంతో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండకపోవచ్చు. ఒకవేళ షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉన్నట్టయితే దెన్ మన బాడీ బ్యాక్టీరియాకి, ఈ వైరస్కి, ఇన్ఫెక్షన్స్కి ఒక మంచి ఫుడ్లా మారిపోతుంది. సో ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ ఉన్న కాలు అంటే లేదా ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన కాలు అంత వాపు వచ్చేసి చిన్న చిన్న కట్స్ ఉండి ఇది సెల్యులైటిస్గా మారి ఇట్లా ఉన్నదాన్ని ఇది సెప్సిస్లోకి వెళ్ళిపోతుంది. సెప్సిస్ అంటే ఈ ఇన్ఫెక్షన్ ఇంకా స్ప్రెడ్ అవుతూ మన బ్లడ్ లోపలికి కలిసిపోయి ఆర్గాన్ డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులలో చిన్న దెబ్బ తగిలితేనే మారడం కష్టం. అంటే జనరల్గా చాలామంది డయాగ్నోసిస్ కూడా అట్లే వస్తారు, డాక్టర్ గారు నాకు చిన్న దెబ్బ తగిలిందండి, ఇది మారట్లేదు, నాకు షుగర్ ఉండొచ్చేమో అంటారు. సో సిమిలర్లీ అట్లాంటిది ఇంత ఇన్ఫెక్టెడ్ కాలు అది సెల్యులైటిస్ అయ్యి ఇంక ఇది మానే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ ఇది బ్లడ్ లోపలికి సర్క్యులేట్ అయినప్పుడు ఇది సెప్సిస్గా కన్వర్ట్ అయినప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తుంది. అంటే డయాబెటిక్స్లలో ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఆర్గాన్ డ్యామేజ్ ఒకటి ఎక్కువగా ఉంటుంది. సో షుగర్ కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ వూండ్ సైట్ని మేనేజ్ చేయడం అంటే దాన్ని రెగ్యులర్ డ్రెస్సింగ్స్తో కావచ్చు, ప్రాపర్ ట్రీట్మెంట్తో దాన్ని మేనేజ్ చేయడం చాలా అవసరం. ఓకే. నాట్ ఓన్లీ షుగర్, ఒకవేళ వాళ్ళలో కిడ్నీ సమస్యలు ఏదైనా ఉంటే కనుక, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ అయి ఉంటే కనుక వాళ్ళకి బోధకాలు వచ్చి ఉంటే ఇంకా ఎంత కేర్ తీసుకోవాలి? సో బేసికలీ మన మెయిన్ ప్రాబ్లంతో పాటు అంటే కిడ్నీ సమస్య కావచ్చు, గుండె సమస్య, ఎస్పెషలీ కిడ్నీ పేషెంట్స్లో ఇమ్యూనిటీ చాలా చాలా తక్కువ ఉంటుంది. రెండోది ఫైలేరియాసిస్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అది వాటర్ సప్లైని లేదా సింపుల్గా చెప్పాలంటే ఆ లింఫాటిక్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. సో బాడీలో సర్క్యులేట్ అవ్వాల్సిన వాటర్ లేదా ఆ లింఫ్ అంత ప్రాపర్గా సర్క్యులేట్ అవ్వట్లేదు. ఇన్ జనరల్ మన బాడీలో వాటర్ మనం తీసుకున్న అది బయటికి వెళ్ళాలి అంటే కిడ్నీసే హెల్ప్ చేయాలి. ఈ లింఫాటిక్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల, ప్రెషర్ సరిగా ఉండకపోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ లింఫాటిక్ ఫైలేరియాసిస్ వల్ల ఇంకా ఎక్కువ అవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. రైట్. గద్వాల్ నుంచి తిమ్మప్ప లైన్లో ఉన్నారు. హలో మేడం. నమస్తే అండి తిమ్మప్ప గారు, మాట్లాడండి. చెప్పండి తిమ్మప్ప గారు. ఓకే, వయసు ఎంత అండి? ఏ కాలుకు ఉందండి? లెఫ్ట్ లెగ్ ఉంది. ఓకే అండి. ఎప్పుడు డయాగ్నోజ్ అయిందండి? బోధకాలని ఎప్పుడు తెలిసింది ఇది? సరే అండి. ఒకవేళ మీకు ఈ దీనిపైనుంచి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే అంటే వాపు ఇంకా ఎక్కువ అవడం కానీ లేదా ఏమైనా కాలు ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ జరిగిందా? చిన్న చిన్న గుర్రలు పడుతున్నాయి. సరే, జ్వరం వస్తే కాలు వాపసు ఉందా? మీకు జ్వరం వచ్చి కాలు వాపు వస్తుంది అంటే ఇన్ఫెక్షన్ మోస్ట్లీ అక్కడి నుంచే స్ప్రెడ్ అవుతుండొచ్చండి. ఒకసారి మా హాస్పిటల్కి విజిట్ చేయండి, అది ఏ స్టేజ్లో ఉంది అనేది చూస్తాము, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేద్దాం. ఓకే. ఇది వూండ్గా మారినప్పుడు కేబీకేలో దీనికి ఎటువంటి చికిత్స మార్గాలు ఉన్నాయంటారు? ట్రీట్మెంట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి.
మనం ఫైలేరియాటిక్ వూండ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫైలేరియాసిస్లో మనం అది స్కిన్ డ్యామేజ్ అయిపోయి అది వూండ్గా మారి లేదా సెల్యులైటిస్ లాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఈ వూండ్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది మాట్లాడుకున్నాం. సో ఈ వూండ్ మేనేజ్మెంట్లో మేము చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కానీ అడ్వాన్స్డ్ మెడికేషన్స్ కానీ యూస్ చేస్తున్నాం. ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఎస్పెషలీ వాస్కులర్ సర్జన్స్ కావచ్చు, అంటే రక్త సరఫరాకి సంబంధించిన డాక్టర్స్ కావచ్చు, సర్జన్స్ కావచ్చు, అండ్ ఈ మెడికేషన్స్కి సంబంధించిన డాక్టర్స్ కావచ్చు, మేము అందరం కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఎక్స్క్లూజివ్లీ వూండ్ మేనేజ్మెంట్ మీదనే వర్క్ చేస్తున్నాం. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ వర్క్ చేస్తున్నాం. ఐ వుడ్ సే ఈ హైదరాబాద్ ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన ఏరియాస్లో ఎక్కడ కూడా ఎక్స్క్లూజివ్ వూండ్ మేనేజ్మెంట్ హాస్పిటల్ లేదు. అంటే ఇన్ జనరల్ మనకు మల్టీ స్పెషాలిటీస్ ఉన్నా కూడా లేదా ఒక స్పెసిఫిక్ డిజీజ్ని ఆర్గన్ని చూస్తున్నా కూడా ఈ వూండ్ అనేది చాలా నెగ్లెక్టెడ్ థింగ్. సో దానికి స్పెసిఫికలీ ఒక హాస్పిటల్ ఉన్నది, ఇది కేబీకే హాస్పిటల్ మాత్రమే. సో వెన్ వీఆర్ స్పెసిఫిక్ అబౌట్ దట్, దాని గురించి మేము స్పెషలైజ్డ్ కేర్ తీసుకుంటాము. ఈ వూండ్స్ మనకి చాలా రకాలుగా రావచ్చు. అంటే ఇంతకుముందు మాట్లాడుకున్న డయాబెటీస్లలో కూడా సెల్యులైటిస్ రావచ్చు, లేదా ఫుట్ అల్సర్స్ అంటారు, అంటే కాలు కింద చిన్న గాయంలాగా అయిపోయి దాంట్లోంచి వాటర్ ఉండడం, చాలా రోజులు మానకుండా ఉండడం, క్రానిక్ వీనస్ అల్సర్స్ అయి ఉండొచ్చు, కాళ్ళల్లో పుండ్లుగా ఏర్పడి అవి కూడా మానకుండా చిన్న దెబ్బ తగిలి అసలు మానకుండా అలాగే ఉండిపోవడం, అది పదే పదే ఇన్ఫెక్ట్ అయి పస్ వస్తూ ఉండడం, సెల్యులైటిస్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. కొన్నిసార్లు పాము కరిచిన తర్వాత కూడా ఆ ట్రీట్మెంట్ అంతా మంచిగా అయిపోతుంది, ఒకవేళ హాస్పిటల్కి తీసుకెళ్ళి అది ఒకవేళ విషమైన పాము అయితే దాని తర్వాత సెటిల్ అయినా కూడా ఆ ఎక్కడైతే బయట ఉంటుందో అది ఇన్ఫెక్ట్ అవుతుండొచ్చు. సో ఇట్లాంటి రకరకాల వూండ్స్కి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ చాలా వాటిల్లో ఒకవేళ కాంప్లికేట్ అయితే, ఎస్పెషలీ గ్యాంగ్రీన్గా కన్వర్ట్ అయితే మోస్ట్ ఆఫ్ ది టైం మనం యాంపిటేషనే ఒక ఆప్షన్గా చూసాం ఇప్పటి వరకు. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ఆల్రెడీ చాలా కేసెస్లో మోర్ దెన్ 80,000 కేసెస్లో మనం ఈ యాంపిటేషన్ లేకుండానే దీన్ని మనం క్యూర్ చేయగలుగుతున్నాం. రైట్ సార్, ఈరోజు ఫైలేరియాస్ అంటే ఏంటి, దీనికి కేబీకేలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జీవన రేఖ కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.